పరిశుద్ధం, నీ పాలుకే పరిశుద్ధం, నీ పిలుపే పరిశుద్ధం. అధికారం వలన ఈ కార్యములు చేయించున్నావు. అసలు నీకు ఎవరిచ్చారు ఈ అధికారం అని చెప్పేవారు యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రశ్న వేస్తూ ఉన్నారు. అంటే ఆయన అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు, దేవునికి స్తోత్రం. ఏ కార్యాలు జరిగిస్తున్నారు అంటే ఆయన చనిపోయిన వారిని తిరిగి లేవనెత్తుతున్నారు, అస్వస్థతగా రోగములుగా ఉన్న వారిని స్వస్థపరుస్తున్నారు, పాపములో ఉన్న వారిని క్షమిస్తున్నారు, నశించిపోయిన వారిని రక్షిస్తున్నారు. అందరికీ కూడా ఎవరి దేవుడి రాజ్య స్వార్థను ఆయన ప్రకటింపజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కార్యాలన్నీ కూడా చేస్తూ ఉంటే ఈ శాస్త్రులకి పరిశీలకి ఏమైందంటే వాళ్ళకి అసూయ వచ్చేసింది. ఎవరు చెప్పని బోధ ఆయన చెబుతున్నారు, ఎవరు చెప్పని మాటలు ఈయన చెబుతున్నారు. కాబట్టి అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నారు. అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు. అందుకోసమే ఈ శాస్త్రులు పరిశీలకి ఏమొచ్చిందంట, అసూయ వచ్చేసింది, బాధ వచ్చేసింది. మా మాట వినకుండా వీరందరూ కూడా ఎవరి మాట వింటున్నారు, యేసుక్రీస్తు మాట వింటున్నారని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అసలు ఈయనలో ఉన్న అధికారాలు ఏంటి? అసలు ఈ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న అధికారాలు మనం తెలుసుకోగలిగితే ఆయన చేసే కార్యాలు మనకి తప్పకుండా అర్థమవుతాయి. త్వరగా మీకు పాయింట్ వైజ్ గా ఆయనకున్న అధికారాలు ఏంటో మీకు తెలియజేస్తాను. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న అధికారం ఏంటంటే ఆయన వాక్యమును అధికారముతో బోధిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకాసు వార్త 4వ అధ్యాయము 32వ వచనంలో వ్రాయబడిన మాట, యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలో ఆయన వాక్యాన్ని ఎలా బోధిస్తున్నారు, అధికారముతో బోధిస్తున్నందుకు అక్కడ వాళ్ళందరూ కూడా ఏమయ్యారంట, ఆశ్చర్యపడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువారి మాటల ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆశ్చర్యపడవలసినవే. మనం గమనిస్తే భారతదేశంలో మొట్టమొదటి పౌరసత్వం కలిగిన మొట్టమొదటి పౌరుడుగా, తర్వాత ఈ భారతదేశానికి ఎవరిని మహాత్మగా పేరు పొందిన మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని బట్టి ఆయన తన వ్యక్తిత్వాన్ని మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువారి మాటలు మహాత్మా గాంధీ గారినే ఏం చేసింది తెలుసా? ప్రభావితం చేసింది. యేసుక్రీస్తు యొక్క ప్రసంగము ద్వారా, యేసుక్రీస్తు యొక్క మాటల ద్వారా మహాత్మా గాంధీ అనుసరించిన మాటలు ఏంటో తెలుసా? అహింస, సత్యము, ఇంకోటి ఏంటండి, అహింస, సత్యము, ఇంకోటి ధర్మము. ఆయన ఈ పాటించిన విషయాలు ఎక్కడి నుంచి పాటించాడు తెలుసా? ఇదిగోండి బైబిల్ గ్రంథములో నుంచి ఆయన పాటించాడు. యేసుక్రీస్తు యొక్క బోధ ఆయన విని, యేసుక్రీస్తు యొక్క ప్రసంగాన్ని, మత్తయి సువార్తలో ఉన్న ప్రసంగాన్ని చదివి మహాత్మా గాంధీ ప్రభావితమై ఏమండి అహింసను, సత్యాన్ని, ధర్మాన్ని అనుసరించి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని ఆయనకి ఏం పేరు పెట్టారు తెలుసా? మహాత్మా అని పేరు పెట్టారు. అంటే యేసుక్రీస్తు బోధను అనుసరించిన వ్యక్తి మహాత్మా అయితే, ఆ మాటను చెప్పిన, ఆ బోధను చెప్పిన యేసుక్రీస్తు ఎవరండి? పరమాత్ముడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన వాక్యము బోధించినప్పుడు ఆ వాక్యములో ఏముంటుందో తెలుసా? సత్యం ఉంటుంది. ఆ వాక్యములో ప్రభావితము చేసే మాటలు ఉంటాయి. ఆ వాక్యములో సమాధానం ఉంటది. ఆ వాక్యములో సంతోషం ఉంటది. ఆ వాక్యమును గ్రహించిన వాళ్ళు దేవుని రాజ్యములకు వారసులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము ఎవరి ఎంతకి అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వలనే సమస్తము కలిగెను. ఈ సృష్టి అంతా కూడా ఎలా జరిగిందో తెలుసా?
ఎలా జరిగిందండి? దేవుని నోటి మాట ద్వారా జరిగింది. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి నోటి నుంచి వచ్చే మాట ద్వారా సృష్టి కలిగింది. ఆయన నోటి మాట ద్వారా సృష్టి లోబడుతుంది. ఆయన నోటి మాట ద్వారా అనేకులు ఆయన వద్దకు వచ్చి రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని చేపలు పడుతున్న శిష్యుల దగ్గరికి, చేపలు పడుతున్న పేతురు, యోహాను, ఎవరి ఆ మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారిని పిలిచినప్పుడు వెంటనే వారు ఏం చేశారండి? తమ వలలను విడిచిపెట్టి యేసుక్రీస్తును వెంబడించారు. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు అనేక మందిని పిలుస్తున్నారు. కానీ ఈరోజు యేసుక్రీస్తు మాటకు లోబడి ఈ ప్రపంచంలో కోట్లాది మంది యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటే మనం వెళ్ళి ఒక తాగుతున్న వ్యక్తిని, అయ్యా నువ్వు తాగుడు మానేయమంటే మానేస్తాడా? మానివేయడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మాట వింటే ఆ వ్యక్తి త్రాగుడు మానేస్తాడు, ఆ వ్యక్తి వ్యసనములు మానేస్తాడు, ఆ వ్యక్తి చెడుతనాన్ని విడిచిపెడతాడు, ఆ వ్యక్తి మారు మనసు పొంది యేసుక్రీస్తు కొరకు నమ్మకంగా జీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆయన మాటలో అంత ప్రభావితమైన అంశము ఉంది. ఈ రోజు మనమందరము కూడా ఒకానొక రోజున దేవుడిని విడిచి నడిచిన వారమే, దేవుడికి వ్యతిరేకమైన చెడుతనము చేసిన వారమే, దేవుడికి వ్యతిరేకమైన పాప కార్యములు చేసిన వారమే. అయినప్పటికీ దేవుడి మాటలు, యేసుక్రీస్తు మాటలను మనల్ని ఏం చేశాయండి? మన హృదయాన్ని మార్చాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను సాక్ష్యం చెప్పగలను. నేను యవ్వన కాలంలో నా జీవితం అంతా కూడా చెడుతనముతో, పాప కార్యములతో, ఎవరి రకరకాల చీకటి కార్యాలు చేసి దేవునికి దూరముగా జీవించిన వ్యక్తిని. నాకు వచ్చిన కోపానికైతే ఆ కాలేజీలో స్టూడెంట్స్ అందరూ కూడా వణికిపోయేవాళ్ళు. తొరగొట్టి సవాల్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ కి, రెండురా చూసుకుందామని. ఏమన్నా అందరూ కూడా భయపడిపోయేవాళ్ళు. నేను సినిమా ఆర్కెస్ట్రాకి వెళ్తే పాటలు పాడితే నాకు రోజుకి 1500 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఎంతండి? 3 గంటలు నేను పాటలు పాడితే 1500 ఇచ్చేవాళ్ళు. ఏ పాటలు చెప్పండి? ఏ పాటలు? సినిమా పాటలు. పాడతాం, మామూలుగా పాడతాం కాదు. ఏ యాక్టర్ పాట పాడితే ఆ యాక్టర్ యాక్షన్ చేస్తా పాడేవాళ్ళని. ఆ ఫంక్షన్ అందరూ కూడా ఏమా చప్పట్లు కొట్టేవాళ్ళు. ఏమంటే నాకు ఎలా ఉంటుంది తెలుసా? ఆహా ఇంకేంటి నేను సూపర్ అనుకునేవాడిని. ఏమండి విజయవాడ పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ లో కూడా నేను ఆర్కెస్ట్రాలో పాటలు పాడినవాడిని. ఇప్పటికీ కూడా నాకు ఫోన్ చేస్తుంటారు, అన్నా పాటలు పాడతాకు వస్తావా అని. అన్నా నేను అన్ని మానేశాను అన్న, దయచేసి నాకు మళ్ళా ఫోన్ చేయొద్దని చెప్తాను. ఆ నెంబర్లు అన్ని కూడా డిలీట్ చేసేసాను. నా దగ్గర పాటలు, సినిమా పాటలు రాసుకున్న డైరీలు చాలా ఉండేవి, 10-15. వాటిని అన్నింటిని కూడా ఇసిరి పాడేశాను. ఏమండి ఎందుకని సాక్ష్యం చెప్తున్నానంటే, నాలాంటి జీవితాన్ని, నాలాంటి వ్యక్తిని మార్చిన దేవుడు ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి సినిమా పాటలు పాడి బాగా డబ్బులు సంపాదించేవాడు. నెలకి సినిమా పాటలు పాడి ప్రోగ్రామ్స్కి వెళ్తే నాకు నెలకి 30,000 వచ్చాయి. ఎన్ని వేలండి? 30,000. ఆ 30,000తో జలసా చేసేవాడు. నాకు ఇష్టమైన బట్టలు కొనుక్కునేవాడిని, నాకు ఇష్టమైన షాపింగ్ చేసేవాడిని, నాకు ఇష్టమైన తిండి తినేవాడిని. కానీ ఎప్పటికీ కూడా నేను పాటలు పాడడానికి వెళ్తే, ఏమంటే సినిమా పాటలు పాడడానికి వెళ్తే 3 గంటలకి నాకు 2,000 ఇస్తారు. 2,000 3,000 కూడా ఇస్తారు. కానీ వాటిని విడిచిపెట్టడానికి కారణం ఎవరో తెలుసా? ఆ ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి ఒక పాప పక్కిలమైన జీవితాన్ని, ఏమండి చెడుతనము కలిగిన జీవితాన్ని మార్చగలిగినది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట మార్చగలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు దొంగతనము చేసే వ్యక్తులు మారుతున్నారు, ఈ రోజు తాగుబోతులు మారుతున్నారు, ఈ రోజు వ్యభిచారులు మారుతున్నారు, ఏమండి నరహత్య చేసే వ్యక్తులు మారుతూ ఉన్నారు. దానికి కారణం యేసుక్రీస్తు యొక్క వాక్యం. కానీ వేరెవ్వరు చెప్పినా గానీ ఎవరు కూడా మారరు. కానీ యేసుక్రీస్తు మాటలో అంత శక్తి ఉంది, యేసుక్రీస్తు మాటలో అంత మహిమ ఉంది, యేసుక్రీస్తు మాటలో అంత ప్రభావితమైన అంశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతెందుకండి, వాక్యంలోనే ఒకరు ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు. ప్రతి ఇంటికి వెళ్ళి పన్నులు వసూలు చేసేవాడు.
మీరు ఈ నెల 1000 రూపాయలు కట్టాలి అనగానే వాళ్ళు గడగడగడలాడి 1000 రూపాయలు కట్టేవాళ్ళు. అక్కడ వాళ్ళు 500 కట్టాల్సి వస్తే ఈ జక్కయ్య వెళ్ళి 1000 రూపాయలు వసూలు చేసేవాడు. 2000 కట్టాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి 3000 వసూలు చేసేవాడు. అంటే ఏమంటే అతను 2 వసూలు చేసేవాడు, పనులు వసూలు చేసేవాడు, మోసము చేసి. అలాంటి వ్యక్తి ఎరుకో పట్టణానికి ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళేటప్పటికి ఈ జక్కయ్య అంట యేసుక్రీస్తు ప్రభు వారిని జనాలు ఏంటి ఎంతమంది ఎదురుగా వెళ్తున్నారు, అసలు యేసుక్రీస్తు ప్రభు ఎవరో చూద్దామని ఏమండి ఆ జన సమూహంలోకి వెళ్ళాడంట. పాపం ఆ జక్కయ్య ఏమో నాకులాగా పుట్టాడు. ఏమండి పాపం అందరి జనాల్లో కనబడక వెంటనే మేడి చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కితే కనబడతాడు కదా యేసుక్రీస్తు ప్రభు వారని. చెట్టు ఎక్కి పాపం ఒంగోడు చూస్తా ఉన్నాడు. ఎవరు ఎంతమంది ఉన్నారు, ఈయన యేసయ్యా, ఈయన యేసయ్యా, ఈయన యేసయ్యా అనుకుంటున్నాడు. పాపం ఎవరో గుర్తుపట్టలేకపోతున్నాడు, తెలియట్లేదు. ఇంతలో ఈ చెట్టు ఎక్కిన జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు వారు చూసి పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంట బస చేయవలసి ఉన్నది అని చెప్పగానే జక్కయ్య ఏం చేశాడు తెలుసా, త్వర నాకు తెలిసి ఆ చెట్టు పట్టుకుని జారుంటాడు కిందకి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా జారాడండి? జారాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఏం చేశాడు తెలుసా, జక్కయ్య ఇంటికి తీసుకెళ్లాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకెళ్లి చక్కగా ఆయనకి భోజనం ఏర్పాటు చేశాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒక మాట ఒప్పుకుంటున్నాడు. ఏంటో తెలుసా, అయ్యా నేను ఇప్పటి వరకు పేదల దగ్గర అందరి దగ్గర నేను ఎంతైతే వసూలు చేశానో అంతకి 4 చేసి అందరికి కూడా ఇచ్చేస్తానన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏమని చెప్పాడా, అరే నువ్వు ఇప్పటి వరకు ఇవన్నీ వసూలు చేసాయని ఆమె ఇచ్చామని చెప్పాడా? చెప్పలా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి నోటి మాట చేత జక్కయ్య ఏం చేయబడ్డాడు? మార్చబడ్డాడు. తన మనసు మార్చబడింది, తన ఇంటికి రక్షణ వచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో అనేక మంది మనకు కనబడతారు. అంటే ఆయన మాటలో ఏముందో తెలుసా, అధికారం ఉంది. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాట బోధిస్తే ఎలాంటి వారైనా మార్చబడతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే స్తోత్రపురం అనే ఒక గ్రామం ఉంది. ఎంతమంది ఉన్నారు స్తోత్రపురం? ఏమంటే కొంచెం పాతకాలం ఉన్న వాళ్ళకైతే బాగా అర్థం అవుతుంది. ఆ స్తోత్రపురం దొంగలు మామూలు దొంగలు కాదు. ఏమంటే గజ దొంగలు. ట్రైన్ 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు స్పీడ్ వెళ్తుంటే ఆ ట్రైన్ లో ఉన్న వాళ్ళందరి దగ్గర బంగారం, నగలు, డబ్బులు అన్ని లాగేసుకుని 120 కిలోమీటర్ల దూరం ఉన్న ట్రైన్ కూడా దూకేసేవాళ్ళు అంటాడు. ఏమండి దూకేసేవాళ్ళు. ఎవరికి అసలు అడ్డుపట్టేది కాదు. ఎవరు ఈ దొంగతనాలు చేస్తున్నారు, ఈ గజ దొంగలు ఎవరు అని ఆ స్తోత్రపురం వైపు ఎవరైనా ప్యాసింజర్లు అల్లారంటే గడగడగడలాడిపోయేవాళ్ళు. కానీ ఆ స్తోత్రపురం గ్రామానికి ఒక దైవ సేవకుడు వెళ్ళి వారికి సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించినప్పటికీ ఆ స్తోత్రపురంలో దొంగలందరూ కూడా మార్చబడి ఇప్పుడు దేవుడి సేవకులయ్యారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పటికీ కూడా ఆ స్తోత్రపురం గ్రామం ఉంది. ఆ సువార్తపురానికి ఇప్పుడు ఏం పేరు పెట్టారు తెలుసా, సువార్తపురం అయిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ సువార్తపురం దొంగలందరూ కూడా దేవుడి సేవకులుగా మార్చబడి దేవుడి సువార్తను ప్రకటిస్తున్నారు. పోలీసులు మార్చలేకపోయారు వాళ్ళని. ఏమండి పోలీసులు ఎన్నిసార్లు వాళ్ళని జైల్లో పెట్టి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా వాళ్ళు మారలేదండి. కానీ దేవుని మాటను వాళ్ళు విన్నారు. బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని వాళ్ళు విన్నారు. యేసుక్రీస్తు బోధన వారు విన్నారు. వెంటనే కఠిన హృదయములైన వారి హృదయాలు మార్చబడి దేవుని కొరకు వారు జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజముగా యేసుక్రీస్తు మాటలు అధికారం ఉందా లేదా? అధికారము కలిగిన మాటలు యేసుక్రీస్తు ప్రభువు వారివి. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయము 36వ వచనంలో వ్రాయబడిన మాట చదవండి. ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవి. చాలండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం వెళ్ళి అధికారంతో చెప్తే దెయ్యాలు పోతాయండి. ఓయ్ యాకే మా ఇంటికి వచ్చావు అని కొంతమంది రకరకాల గుణితాలు మాట్లాడతారు వాటి దగ్గర. తెలుసు కండి మీకు గుణితాలు అంటే అర్థమైందని చెప్పింది.
ఏంటే మా ఇంటికి వచ్చావు, పో, చెప్పు తీసుకుని కొడతా ఇక్కడ నుంచి వెళ్ళకపోతే అంటాం. నిజంగా వెళ్ళదు అది, వెళ్ళదు. మనిషి గద్దిస్తే కుటుంబంలో నుంచి దెయ్యం వెళ్ళదు. కొంతమంది చీపులు ఎట్టుకుంటారు, పక్కన చెప్పులు ఎట్టుకుంటారు. అసలు దురాత్మను నీవు చెప్పుతో కొట్టగలవు? అసలు దురాత్మ అంటే ఏంటి? మనకలాగా మనిషి కాదు, దానికి శరీరం ఉండదు. ఏమంటే ఆత్మను పట్టుకోగలవా నువ్వు? పట్టుకోలేవు. మరి ఎలాగ చెప్పుతో కొట్టగలవు దాన్ని? ఎలాగ చీపులతో కొట్టగలవు? కొంతమంది దెయ్యం పట్టిన వ్యక్తిని ఏం చేస్తారు తెలుసా? జుట్టు పట్టుకుని గిరా 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 తిప్పుతారు, వాళ్ళ లెంపలు వాయిస్తుంటారు ఎల్లనలుగా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అధికారముతో బలముతో అపవిత్రాత్మను ఆజ్ఞాపింపగానే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకని తెలుసా? యేసుక్రీస్తుకు అధికారం ఉంది. అపవిత్రాత్మలను అపవాది క్రియలను లయపరచగలిగిన అధికారము కలిగిన ఒకే ఒక్క దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది గోల చేసి అడావడి చేసి తిట్టి అమ్మ ఇలా గోల ఎందుకని చెప్పి లోపల ఉంటుంది, బయటికి రాదది. కానీ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తే ఏమంటుంది తెలుసా? గడగడగడలాడిపోయి బాబోయ్ వెళ్ళిపోతానంటది, ఏడు చేస్తా ఉంటది. అలాగా మన సంఘములో రెండు కుటుంబాల్లో ఉన్న రెండు దురాత్మలు విడిచిపోయినాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో ఏమవుతాయండి? దురాత్మలు గడగడలాడుతూ ఉంటాయి. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారి సమాజ మందిరంలో ఇలాగే వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అక్కడ అపవిత్రాత్మ పట్టిన మనిషే ఎక్కడ కూర్చున్నాడు? దేవుడి మందిరంలో కూర్చున్నాడు. ఆయన వాక్యం చెప్తూ ఉంటే ఆ దురాత్మ ఉంటుంది, యేసయ్యా నువ్వు అసలు ఎక్కడ ఎందుకు వచ్చావయ్యా? సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా, నాన్నేమి చేయొద్దు, నీవు దేవుడి పరిశుద్ధుడు అని నేను ఎరుగుదును అని దురాత్మ యేసుక్రీస్తు గురించి చెప్తుంది. దయతో ఎక్కడికి వెళ్ళొద్దని, పాతాళానికి వెళ్ళమని మాత్రం మమ్మల్ని ఆజ్ఞాపించొద్దు అని అపవిత్రాత్మ గడగడలాడుతూ ఉంది. ఆయన మాట చెప్పవసరం లేదు, యేసుక్రీస్తును చూడగానే అపవిత్రాత్మ గడగడలాడుతుంది. ఇప్పుడు మనం యేసుక్రీస్తు నామములో మనము ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు నామము వినగానే అపవిత్రాత్మ గడగడలాడి ఆ ప్రాంతం నుంచి దూరం అవుతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత ఒక రోజు ఆయన గెరాసేన దేశము లోనికి వెళ్ళినప్పుడు అక్కడ అపవిత్రాత్మ పట్టిన ఒక యవనస్తుడు అక్కడ కనబడతాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని చూడగానే మోకరించి, సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా నాతో నీకేమి, దయతో పాతాళానికి వెళ్ళమని మాత్రం ఆజ్ఞాపించొద్దు. ఆ అపవిత్రాత్మ అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని బతిమాలుకున్నాయంట. ఆయనను మిగుల బతిమాలుకొనెను అనే మాట అక్కడ మనం చూస్తాం. బతిమాలుకుంటే దయతో అవు కనపడుతున్నాయి కదా పందులు, ఆ పందుల్లోకి వెళ్ళమని ఆజ్ఞాపించయ్యా, అందులోకి వెళ్ళిపోతాం అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు అడిగారు, ఎవరు నువ్వు అనగానే మేము సేన అని చెప్పినాయంట. సేన అంటే ఎన్నో తెలుసా? ఇంచుమించుగా 2000 దెయ్యాలు. ఈ 2000 దెయ్యాలు అక్కడ ఉన్న 2000 పందుల్లో దూరినాయి. ఆ పందుల్లో దూరగానే ఆ పందులన్నీ కూడా గలిబిలైపోయి వెళ్ళి సముద్రంలో దూకి చచ్చిపోయినాయి. చూసారా? దురాత్మ వలన కుటుంబాలలో ఏం చేస్తుంది తెలుసా? గలిబిలి చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, సంతోషం లేకుండా చేస్తుంది. ఈ దురాత్మ నుంచి ఒక వ్యక్తి ఒక కుటుంబం విడుదల పొందాలంటే యేసుక్రీస్తు నామములో మాత్రమే ఆ విడుదల దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యేసుక్రీస్తుకు మాత్రమే అధికారము ఉందండి. అధికారముతో ఆయన అపవిత్రాత్మను గద్దించగానే, ఆజ్ఞాపించగానే ఎవరి జీవితంలో నుంచైనా అవి వదిలిపోతాయి. మూడవదిగా మనం చూద్దాం. యేసుక్రీస్తులో ఉన్న మూడవ అధికారం ఏమిటంటే లూకా సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో వ్రాయబడిన మాట, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. అధికారము కలదు. వేటినంట? వేటి మీద అధికారం ఉంది? పాపాలను క్షమించడానికి మనుష్య కుమారుడైన యేసుక్రీస్తుకి ఏముందంట? అధికారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏమండి, ఈ ప్రపంచంలో మనకు అన్ని దొరుకుతాయి. బట్టలు దొరుకుతాయి, తినే వస్తువులు దొరుకుతాయి,
మనము తిరిగే వాహనాలు దొరుకుతాయి. ఏమంటే మనకి ఆపరేషన్ చేసే మిషన్ దొరుకుతాయి. ఏమంటే ఆపరేషన్ చేసే డాక్టర్లు దొరుకుతారు, శాస్త్రవేత్తలు దొరుకుతారు, అన్ని దొరుకుతాయి, అందరూ దొరుకుతారు. కానీ పాపాలను క్షమించేవారు ఎవరో కూడా లేరు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా నీకు 1,00,000 రూపాయలు ఇస్తానయ్యా నా పాపాలు క్షమించాయా అంటే క్షమిస్తాడా? ఏదో ఎక్కడ తిప్పి పోయి పో అంటాడు. కానీ ఆ పాపాలకు ప్రతిఫలం మాత్రం నిన్ను వెంటాడుతూనే ఉంటది. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వల్ల ఉన్న ప్రాముఖ్యమైన అధికారం ఏంటో తెలుసా? పాపాలను క్షమించే అధికారము ఆయనకు మాత్రం ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని తెలుసా? ఆయన పాపములను కొరకు, మనిషి యొక్క పాపముల కొరకు ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని త్యాగము చేశాడు, తన రక్తాన్ని చిందించాడు. ఆయన ప్రజలందరి కొరకు శిలువ మ్రానుపై శిలువ భారాన్ని మోసి శిలువ మ్రానుపై తన రక్తాన్ని చిందించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఏమి చెబుతుందంటే ఒక మనిషికి పాప క్షమాపణ జరగాలి అంటే ఏం జరగాలి తెలుసా? రక్తము చిందించబడాలి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ జరగనే జరగదు. మన వాళ్ళు రక్తము చిందించే దగ్గరే ఉన్నారు. మేక రక్తం చిందించడం, గొర్రె రక్తం చిందించడం, కోడి రక్తాన్ని చిందించడం. రక్తాన్ని చిందించాలి. కానీ ఎవరి రక్తం అని అంటే 2019 సంవత్సరాల క్రితం పరిశుద్ధుడైన దేవుడు, పరమాత్ముడైన దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి సర్వమానవాళి నిమిత్తము ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని ఒకే ఒక్కసారి చిందించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మాత్రమే మనిషికి పాప క్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు రక్తము వలన ప్రతి పాపము నుండి పవిత్రత లభిస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా పవిత్రుడిగా మార్చబడతాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక మేకను వధించామనుకోండి, ఆ రక్తాన్ని మనం ఒంటికి రాసుకుంటామా? చెప్పండి అమ్మా. రాసుకో. ఎందుకని? మరి ఎందుకు చిందించావు మేకని? మేక రక్తాన్ని తలకాయ ఎందుకు చిందించావు? కొంతమంది బలిచ్చేటప్పుడు ఈ మేకకున్న చెవు కోసిస్తారు. కొంతమంది ఏమో ఏం చేస్తుంటారంటే చిన్న చిన్న ఇస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అలా ఆయన చిన్నది ఇవ్వలేదు. ఏం చేశాడు తెలుసా? ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేశాడండి మన కొరకు. ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఎక్కడ వరకు తెలుసా? ఆయన డొక్కలో బల్లెముతో పొడిచినప్పుడు ఆఖరిగా నీళ్లు కూడా బయటకు వచ్చేసినాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన పొట్టలో ఉన్న నీరు కూడా బయటకు వచ్చేసింది. అంటే ఒక్క రక్తపు బొట్టు కూడా ఆయన శరీరంలో లేదు. ఆయన శరీరంలో ఆఖరికి నీళ్లు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. అలాగా మన కొరకు రక్తాన్ని చిందించే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఉంటారా? ఈ లోకంలో కొత్తగా బయలుదేరారు ప్రేయసి, ఆ ప్రియులు ప్రియురాళ్ళు ఏం చేస్తారంట? నువ్వు కనుక నన్ను ప్రేమించకపోతే ఏం చేస్తారంట? చేయి కోసేసుకుంటారంట, బ్లేడ్ పెట్టి కోసేసుకుంటారు. లేకపోతే రక్తంతో ఒక లెటర్ రాస్తాడు. ఆడి పొంద కోడి రక్తం తీసుకొచ్చి రాస్తాడు. నిజంగా రక్తం తీసి రాస్తే ఆడు ఎప్పుడో పోతాడు. ఏమండి? ఈ లోకంలో ఉన్న వాళ్ళు నటిస్తారు. నీ కొరకు ఏదైనా చేస్తా చూసుకో అంటారు. నా ప్రాణాన్ని నీ కొరకు ఇస్తానంటాడు. ఆడికి కావాల్సింది దొరికేంత వరకు ప్రాణం ఇస్తానంటాడు. తర్వాత నీ ప్రాణం తీస్తా అంటాడు. ఇక అయిపోయింది. ఇక ఏమండి? తర్వాత నానా తెప్పులు పడుతుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అయితే మన దగ్గర నుంచి ఏదో ఆశించో రక్తము కార్చలేదు. నీ కొరకు ఎవరైనా రక్తము కాలుస్తాను కోసుకుంటారు అంటున్నాడంటే నీ దగ్గర నుంచి ఏదో కోరుతున్నాడు. నీ దగ్గర ఉన్న దానిని కోరుకొని నీ దగ్గర ఉన్న దానిని పొందుకున్న తర్వాత నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం అలాంటి వారు కాదు. మన జీవితము నరకం వైపు వెళ్లకుండా పరలోక రాజ్యములకు వెళ్ళాలి కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన దేనికోసం అండి? ఆయనకున్న అధికారం ఏంటి? మరొక అధికారం, పాపాలను క్షమించే అధికారం ఉంది. నీవు ఎవరి నామములో నీ పాపములు ఒప్పుకున్నా నీ పాపాలు క్షమించబడవు. యేసుక్రీస్తు నామములో మాత్రమే నీ పాపములకు క్షమాపణ దొరుకుతుంది. తర్వాత ఆయనలో ఉన్న 4వ అధికారం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనం.
మనుషుల కుమారుడు ఆ, కనుక ఆ. తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించెను. తండ్రి అధికారము అనుగ్రహించును. చాలండి. యేసుక్రీస్తులో ఉన్న మరొక అధికారం ఏంటంటే ఆయనకు తీర్పు తీర్చే అధికారం ఉంది. ఏం తీర్చే అధికారం? తీర్పు తీర్చే అధికారం. ఈ లోకంలో ఉన్న జడ్జిలు అయితే కొంతవరకు మాత్రమే వాళ్ళు తీర్పు తీరుస్తారు. అంటే వాళ్ళు నిజముగా చేశారా చేయలేదా అని సరిగా పూర్తిగా విచారణ లేకుండా వాళ్ళు శిక్ష అమలు చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అయితే ఏమండి ఆయన చేసే తీర్పు ఏమండి 100% కరెక్ట్ గా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరికి కూడా తీర్పు తీర్చే అధికారం లేదు, యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉంది. ఏ విషయంలో తీర్పు తీరుస్తాడు, మనం ఏం చేస్తే తీర్పు తీరుస్తాడో 2-3 విషయాలు మీకు తెలియజేస్తాను. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం ఒకసారి. కుమారుని కనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారియగు కుమారునికి అప్పగించి ఉన్నాడు. చాలండి. ఈ కుమారుడికి ఏ కలగడం కోసం అంట? ఏ కలగడం కోసం అండి? ఘనత కలగడం కోసం. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు వారిని అందరూ కూడా దూషించడం ప్రారంభిస్తున్నారు. ఏమంటే యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా పుట్టలేదని, యేసుక్రీస్తు ప్రభు వారు 25వ తారీఖే పుట్టాడు అని, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడలేదని, యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడే కాదని, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేవలేదని, యేసుక్రీస్తు ప్రభు వారు అదని ఇదని రకరకాలుగా అనేక మంది దోషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేయాలి? ఘనపరచాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత తీర్పులో నిలబడినప్పుడు మనందరికి తీర్పు తీర్చేది ఎవరో తెలుసా? ధవళ సింహాసనం మీద కూర్చొని మనము చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆయన మనకు తీర్పు తీర్చబోతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధులైన దేవుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తోత్రము ప్రభువా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచిన విధానం బట్టి మీకే కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు ప్రభువా. విత్తబడిన వాక్యము ప్రతి ఒక్కరి హృదయాలలో ఫలించి అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి. అనేక మంది హృదయాలు ఈ వాక్యము ద్వారా తెరవబడి అనేకులు నీ వైపు త్రిప్పబడి రక్షించబడి నీ పరలోక రాజ్యమునకు వారసులగుటకు సహాయం చేయమని వేడుకొనిచున్నాము ప్రభువా. అయ్యా, వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి రక్షణ మార్గంలోనికి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మా చిరునామా పాస్టర్ పవన్, పరిశుద్ధ దేవుని ప్రార్థనా మందిరం, పి శోభనాపురం, పల్లెర్లమూడి పంచాయతీ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521105. మీ ప్రార్థనా అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్లు 9177866850, 9177997907.